శాసనసభ సమావేశాల్లో భాగంగా జగన్కు ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ ప్రకటన చేశారు. స్పీకర్కు హైకోర్టు సమన్లు జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను ప్రకటించేలా ఆదేశించాలని కోర్టులో ఆయన పిటిషన్ వేశారని చెప్పారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు తాను వేచి చూద్దామని అనుకున్నట్లు వివరించారు. కానీ ఇటీవల కాలంలో జగన్, వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా జగన్కు ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ ప్రకటన చేశారు. స్పీకర్కు హైకోర్టు సమన్లు జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. జగన్ పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ జరగలేదన్నారు. కానీ ఆయన నిరాధార ఆరోపణలతోనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలియజేశారు. జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు, ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలని అయ్యన్న సూచించారు. అసెంబ్లీకి రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారని ప్రశ్నించారు. ఇవన్నీ గ్రహించి శాసనసభకు రావాలని వైఎస్ఆర్సీపీ సభ్యులను కోరుతున్నట్లు తెలియజేశారు. పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణ తర్వాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 21/6/2024 జరిగింది. కానీ స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే 22/6/2024 నాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి. ఎక్కడో తెర అయిపోతే పబ్లిక్ అందరికి తెలియాలా, అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకున్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం నాగబాబు కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.
చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచ్ల వద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని, మేం ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటలేదని అన్నారు. పార్లమెంట్లోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ కండిషన్స్ ఫర్ రికగ్నైజేషన్ కూడా ఈ విషయం పొందుపరచబడి ఉందన్నారు. ఎవరు ఎక్కడుండాలో నిర్ణయించేది ప్రజలేనని వైసీపీ పత్రికా స్పీకర్ తప్పుడు రాతలు బాధాకరమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టసభలు చూస్తూ పెరిగిన వాడినని, చిన్న వయసులో చట్టసభలను చూశానని, అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదని, ప్రజలకు ఏం కావాలో దానిపైనే చర్చలు జరిగేవని లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై స్పందించిన మంత్రి లోకేష్ బుధవారం శాసనసభలో మాట్లాడారు. చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచీల వద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని, మేం ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటలేదని అన్నారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్నని, పార్లమెంటులోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ కండిషన్స్ ఫర్ రికగ్నిషన్లో కూడా ఈ విషయం పొందుపరచబడి ఉందన్నారు. మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్, దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు విశాఖలో భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు మెట్రోతో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. మెట్రో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం, కేంద్రం నుంచి ఖచ్చితంగా ఆమోదం పొందేలా కృషి చేస్తామని, ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భోగాపురం ఎయిర్పోర్టుకు గాజువాక నుంచి ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, కొత్త రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ వివరణించారు. ట్రాఫిక్ నివారణకు విశాఖ మెట్రో ప్రతిపాదన ఉందని తెలియజేశారు. గాజువాక నుంచి భోగాపురం వరకు మద్దెలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. మెట్రో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని, కేంద్రం నుంచి ఖచ్చితంగా ఆమోదం పొందేలా చూస్తామని, ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖలో మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ కొంతమేర తగ్గుతోందన్నారు. మెట్రో ప్రాజెక్టు పూర్తికి 4 ఏళ్లు సమయం పడుతుందన్నారు. AH-45 రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడానికి 15 అంతర్గత రోడ్లు ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పాత హైవే AH-47 నుంచి NH-16కు 6 రోడ్లు ప్రతిపాదన ఉందన్నారు. విశాఖలోని ఎమ్మెల్యేలు అధికారులతో ఏర్పాటు చేయాలని మంత్రి స్పీకర్ను కోరారు. వచ్చే వారమే సమావేశం ఏర్పాటు చేస్తామని శాసనసభలో చెప్పిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH-45 రోడ్, వాళ్ళు అడిగింది AH-45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్ గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 year లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్ గా ఏదైతే AH-45 నుంచి
NH16కి NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది వరల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 ఎదురుగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాది శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదే శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, ఆఫ్టర్ రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతిరావు, ఎస్టీయూ విశాఖ జిల్లా కార్యదర్శి ఈ పైడిరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ గుజ్జుల తిరుపాల్, గుంటూరు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ప్రస్తుతం గ్రావెల్ అందుబాటులో ఉండటం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ 0 అవర్లో గన్నవరం నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏంటో తెలియజేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ప్రస్తుతం గ్రావెల్ అందుబాటులో ఉండడం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏంటో తెలియజేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం గ్రావెల్ అందుబాటులో ఉండడం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ డిఎంఎఫ్ ఫండ్ కేటాయిస్తే ప్రభుత్వం సహాయంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేపట్టేందుకు వీలవుతోందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి హనుమాన్ జంక్షన్ వైపు 45,000 చదరపు మీటర్లు గ్రీనరీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలతో గన్నవరం పోటీ పడాలంటే గ్రీనరీ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరంలో అంతకుముందు అక్రమ మైనింగ్ మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. దాన్ని ఏ స్టేజ్ కొంచెం వివరాలు తెలపాలి అధ్యక్ష. మేము క్వశ్చన్లు అడగకూడదు కాబట్టి క్వశ్చన్ అవర్లు ఇవ్వట్లేదు అధ్యక్ష, అందుకని 0 అవర్లు అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే గ్రావెల్ ఇబ్బంది ఉన్న పరిస్థితి అధ్యక్ష, కానీ అది గ్రావెల్ మీద కూడా ఇసుక మీద లాగా పాలసీ తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, డిఎంఎఫ్ ఫండ్ కూడా మా కాన్స్టిట్యున్సీకి ఎక్కువ ఇస్తే జిల్లా మొత్తానికి వెళ్తుంది. మా కాన్స్టిట్యున్సీకి డిఎంఎఫ్ ఫండ్ కరెక్ట్గా ఇస్తే ప్రభుత్వంతో కూడా పెద్ద పని ఉండదు అధ్యక్ష. ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయొచ్చు అధ్యక్ష. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గ్రేటర్ దాని మీద కూడా పోయిన సెషన్లో క్వశ్చన్ అడిగినా ఆ రోజు చేస్తామని చెప్పారు, కానీ అటు గన్నవరం సైడ్ గ్రేనరీ లేదు అధ్యక్ష. ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ జంక్షన్ వైపు. అలాగే ఈ పక్క కూడా 45,000 చదరపు మీటర్లు ఉంది, ఇంకో 45,000 చదరపు మీటర్లు వేస్తామని చెప్పారు, కానీ దాని మీద అతిగతి లేదు అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ లాగా మన ఎయిర్పోర్ట్ కూడా బాగుండాలంటే అర్జెంటుగా గ్రేనరీ మీద దృష్టి సారించాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్రైస్తవులు విభూతి బుధవారాన్ని దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ జేమ్స్
చెరువత్తూర్ తెలిపారు. విభూది బుధవారాన్ని మొదలుకొని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాసం దీక్షలు చేపడతారని చెప్పారు. మాంసాహారం భుజింపకపోవటం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అధిక సమయం దేవాలయంలో గడపటం, యేసు ప్రభువుని శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొనడం చేస్తుంటారని వివరించారు. క్రైస్తవులు ఎంతో భక్తితో 40 రోజుల పాటు చేపట్టే ఉపవాస దినాలు నేటి విభూది బుధవారం నుంచి పెజ్జనిపేట ఆర్సీఎం చర్చ్లో ప్రారంభమయ్యాయి. విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తూర్ తొలుత దివ్యబలి పూజ సమర్పించి అనంతరం పలువురు భక్తులకు దీక్షామాలను వేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ క్రైస్తవులు విభూది బుధవారాన్ని దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. విభూది బుధవారాన్ని మొదలుకొని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాసం దీక్షలు చేపడతారని చెప్పారు. దేవుని భక్తులు నుదిటిపైన భస్మం ఉంచుకోవడం వలన ఈ పద్ధతికి పేరు పొందుపరచబడిందని తెలియజేశారు. సాధారణంగా మునుపటి సంవత్సరపు మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టాలను కాల్చి ఈ బూడిద సేకరిస్తారని తెలియజేశారు. క్రైస్తవ మతంలో విభూతి బుధవారం శ్రమ దినాలకు మొదటి రోజుగా అనగా ఈస్టర్ ముందు 40 రోజుల క్రీస్తు అనుభవించిన శ్రమలకు గుర్తుగా ఈ ఉపవాస దినాలు ఆచరిస్తారన్నారు. అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాసం పశ్చాత్తాపం ప్రార్థనలో పాల్గొంటారన్నారు. మాంసాహారం భుజింపకపోవడం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అధిక సమయం దేవాలయంలో గడపటం, యేసు ప్రభువుని శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొనడం చేస్తుంటారని వివరించారు. ముఖ్యంగా ఈరోజు విభూతి అంటే వినయముగా, నేను మానవుడా నీవు మట్టి నుంచి వచ్చిన వాడు, మట్టిలోనికి తిరిగి వెళ్లాల్సిందే. దేవుని యందు రుణపడి జీవించడానికే వినయముగా మనము ఈ బూడిది నెట్టి మీద ఆశీర్వదించి సిలువ గుర్తు వేసి ప్రభు విశ్వాసముతో జీవించడానికే మనం తోడ్పడుతున్నాం. దాని యందు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మం చేస్తూ దేవుని మార్గంలో జీవించడానికే అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రయత్నించండి. అందరికీ సమాధానముగా ఐక్యముగా ఉన్నట్లుగా మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ సమాధానము రక్షణ కలగాలని ఆ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము. ఆ తండ్రి యొక్క మహిమ అందరూ చూడాలి, పాల్గొవాలి, రక్షణ పొందాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఓ వృద్ధురాల నుంచి దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. 3 వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను కింద పడేసి మెడలోని హారం, గాజులు లాక్కుని పరారయ్యారు. ఫాతిమునిసా కేకలు వేయటంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఓ వృద్ధురాల నుంచి దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. అశ్వారావుపేట రోడ్లోని ఓ ఇంట్లో విశ్రాంత ఉర్దూ ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమున్నిసా బేగం కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. మంగళవారం 3 అపరిచిత వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలని ఫాతిమున్నిసా బేగాన్ని అడిగారు. వారు మద్యం తాగి ఉండటాన్ని గమనించి ఇల్లు ఖాళీ లేదని చెప్పారు. ఈ క్రమంలోనే దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెను కింద పడేసి మెడలోని హారం, గాజులు లాక్కొని పరారయ్యారు. ఫాతిమున్నిసా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పైన చూశారు, ఎవరు లేరని వచ్చి పని చేశారు. కింద గాజులు 3 గాజులు ఉండే చేతిలో, నెలలో చంద్రహారం ఉండే. నమస్కారం సోఫా మీద కూర్చొని వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసాడు. తీసేసుకున్నాడు. ఇది లాగేసాడు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో యాదవుల తరపున చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని, గతంలో కొలుసు పార్థసారథి ఉండేవారని, ఆయన వేరే జిల్లాకు వెళ్లిపోయారని కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం చైర్మన్ దిద్దుకూరి వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు తెలిపారు. తమకు నాయకత్వ లోపం చాలా మంది ఉన్నారని, అయితే యాదవులు 80% టీడీపీకు అనుకూలంగా ఉన్నారని, 100% అనుకూలంగా చేయాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన రొంటి కృష్ణ యాదవ్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవులకు ప్రాతినిధ్యం లభించేలా ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని కోరుతూ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం చైర్మన్ దిద్దుకూరి వెంకట కృష్ణారావు, వైస్ చైర్మన్ గురుపర్తి సుబ్బారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదవులకు ఇవ్వాలని కోరారు. బందర్ నుంచి కృష్ణా యాదవ్కు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. 1993లో గొర్రెల సంఘాలను ఏర్పాటు
చేస్తే చట్టసభల్లో వాణిని వినిపించకపోవడంతో సంఘాలను ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. గొర్రెల కాపర్ల ద్వారా మాంసం ఎగుమతుల మీద ఆంధ్రప్రదేశ్కు 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయని చెప్పారు. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాస్తున్నారని, వారిలో 90% యాదవులు ఉన్నారని చెప్పారు. సంచార జాతులు గొర్రెల కాపర్లని తెలియజేశారు. సమాజానికి, చదువుకు, విజ్ఞానానికి దూరమై బతికేవాళ్లు గొర్రెల కాపర్లేనని చెప్పారు. అందుకని తమ వాణిని వినిపించాలంటే, తమ సమస్యలను చట్టసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపరిగా కింద నుంచి ఎదిగిన వ్యక్తి రొంటి కృష్ణ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. గొర్రెల కాపర్ల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపర్లు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మని ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులు ఉంటారు. గొర్రెలు కాసే వాళ్ళలో ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. నిజంగా సంచార జాతులు ఎవరంటే గొర్రెల కాపర్లే. సంచార జాతులు ఐక్యవేదిక అని ఉంది. నిజంగా సంచార జాతులు గొర్రెల కాపర్లని మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 6 నెలలు ఇంటి దగ్గర ఉంటే 6 నెలలు మేతల కోసం ఓళ్ళెమ్మడబడి తిరుగుతారు. వాళ్ళ పిల్లల్ని వేసుకొని సమాజానికి, చదువుకి, విజ్ఞానానికి దూరమై బతికేవాళ్ళు గొర్రెల కాపర్లే. అందుకని మా వాణి నింపించాలంటే, మా సమస్యలు చట్టసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపర్లో కింద నుంచి ఎదిగిన రొంటి కృష్ణ గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ 2 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రొంటి కృష్ణ గారు మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో, మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలు ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 3 నెంబర్ సచివాలయంలో పింఛన్ సొమ్ముతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ తన తప్పును ఒప్పుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోవటం వల్లే ప్రభుత్వ సొమ్మును వాడుకున్నానని, 1 నెల గడువు ఇస్తే నగదు తిరిగి చెల్లిస్తానని వీడియో ద్వారా అధికారులను వేడుకున్నాడు. ఈ నెల 1వ తేదీన 11 లక్షలకు పైగా పింఛన్ సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ పరారయ్యాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. జనసేన నేత కిరణ్ రాయల్తో ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నామని అతనిపై ఆరోపణలు చేసిన లక్ష్మి తెలిపారు. ఒకే ఒక్క వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదని చెప్పారు. వీడియోలో ఏం మార్పులు చేసి బయటకు వదిలారో తనకు తెలియదన్నారు. కిరణ్ రాయల్తో వివాదం ఇక్కడితో ముగిస్తున్నానని లక్ష్మి తెలిపారు. నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం, కానీ దాంట్లో కొన్నైతే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి 1 year బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు. నేనే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నేను ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు వచ్చి నీకు న్యాయం చేపిస్తాం, మేము నీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో, దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారనేది నాకు తెలియదు. మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు. నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను, అంతేగాని ఇంకొక దాని గురించి నేను రాలేదు. ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయల్ మంచోడా చెడ్డోడా అనేసి. మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు, అది నేను చెప్పాల్సిన ఇది లేదు. కానీ నేను అనడం, నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం. నా డబ్బుల కోసం చేసిన దాంట్లో
ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేపించారు అనడం కరెక్ట్ కాదు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు భద్రత పరంగా, విద్యాపరంగా స్విట్జర్లాండ్ బాగుంటుందని విదేశ్ కన్సల్ట్ ఆంధ్ర రీజియన్ డైరెక్టర్ జిఎస్ రావు తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎక్కువ మంది అమెరికా వెళ్తుంటారని, అయితే అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే సందేహం యువతలో నెలకొందని చెప్పారు. యుఎస్ఏకు ఉన్న ప్రత్యామ్నాయం విద్యని అభ్యసించేందుకు మంచి గమ్యస్థానం స్విట్జర్లాండ్ అని తెలిపారు. స్విట్జర్లాండ్లో ఉన్న విద్యా ఉపాధి అవకాశాలు, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ప్రాముఖ్యతను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థలకు తెలియజేసేందుకు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో విదేశ్ కన్సల్ట్స్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. విజయవాడ, గుంటూరులోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు 100 మంది సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో విదేశ్ కన్సల్ట్స్ ఆంధ్ర రీజియన్ డైరెక్టర్ జిఎస్ రావు మాట్లాడుతూ స్విట్జర్లాండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుందన్నారు. స్విట్జర్లాండ్లోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ప్రాముఖ్యత గురించి, అక్కడ చదువుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి, విద్యార్థులు వెళితే పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్, సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి వంటి సమాచారాన్ని విజయవాడ, గుంటూరులోని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లకు వివరించడం జరిగిందన్నారు. 100 మందికి పైగా కన్సల్టెంట్లు పాల్గొన్నారన్నారు. అడ్మిషన్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ వరకు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. యుఎస్ఏలో ఉన్న ప్రభుత్వ పరిస్థితుల నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని విశ్వవిద్యాలయాలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించామన్నారు. యుఎస్ఏకు ఉన్న ప్రత్యామ్నాయం విద్యను అభ్యసించేందుకు మంచి గమ్యస్థానం స్విట్జర్లాండ్ అని అన్నారు. విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ జి సాయినాథ్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారన్నారు. ప్రపంచంలోనే టాప్ 130 ర్యాంక్ కలిగిన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి సదస్సు నిర్వహించామన్నారు. స్విట్జర్లాండ్కు ఉన్న 100% వీసా అవకాశాలు, నాణ్యమైన విద్య గురించి వివరించామన్నారు. లైక్ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ స్కోప్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ స్కోప్ ఎలా ఉంటుంది, సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి అందరి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ తోటి మేము ఈరోజు ఒక ప్రోగ్రామ్ సెమినార్ అరేంజ్ చేసాము. సెమినార్ చాలా బాగా సక్సెస్ జరిగింది. మోర్ దాన్ 100 మందికి పైగా కన్సల్టెంట్స్ అటెండ్ అయ్యారు. సో ఆ యూనివర్సిటీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లియర్గా అడ్మిషన్ ప్రాసెస్ నుంచి వీసా ప్రాసెస్ వరకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ గైస్, ఇవాళ యుఎస్ఏకి ఉన్నటువంటి ట్రెండ్ అంటే యుఎస్ఏ అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల ఆ యుఎస్ఏ ప్రాముఖ్యతను తగ్గించుకున్నట్టు కాకుండా స్విట్జర్లాండ్ అనేది ఒక ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్, చదువుకోవడానికి ఒక మంచి డెస్టినేషన్. థ్యాంక్ యూ ఆల్ గైస్. మనకి 100% వీసా తోటి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రపంచంలోనే టాప్ 130 ర్యాంక్ ఉన్నటువంటి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఈ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేయడానికి మేము ఈరోజు ఇక్కడ విజయవాడ క్లబ్లో మేమందరం సమావేశం జరగడం జరిగింది. అండ్ ఈ రోజున దాదాపు 100 పైగా కన్సల్టెంట్స్ ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నారు. అండ్ రేపటి నుంచి యాక్చువల్గా మీరు ఈ 100 కన్సల్టెంట్స్ దగ్గర ఎవరిని కలిసినా కూడా మీరు ఖచ్చితంగా ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ గురించి, స్విట్జర్లాండ్ గురించి మీరు చక్కటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యంగా మా జిఎస్ రావు గారికి చాలా కృతజ్ఞతలు. సో తక్కువ టైంలో ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. సో సార్ యాక్చువల్గా ఇక్కడ విజయవాడ మన విదేశ్ కన్సల్ట్స్లో ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి స్విట్జర్లాండ్ గురించి ఏ క్వరీస్ ఉన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్, విదేశ్ కన్సల్ట్స్ విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.